ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో చాలామంది మంచి మనసుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందుకు మీకు నిండు కృతజ్ఞతలు. దేవుని దీవెనలు మీకు మీ బిడ్డలకు కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. నీవు నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ ప్రతివాదితో నువ్వు సమాధానపడుము అని. ఎప్పుడు సమాధానపడాలి? త్రోవలో ఉండగానే సమాధానపడాలి. ఈ వాక్యం వింటున్న మీకు ప్రతివాదులు ఎవరైనా ఉన్నారా? మీకు ఎదురుగా వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వారితో మీరు ముందు త్వరగా సమాధానపడండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే త్రోవలో ఉన్నారు. ఒకవేళ త్రోవ దాటి వెళ్ళిపోతే సమాధానము దొరకదు. సమాధానము దొరకకపోతే ఏమవుతుందో తెలుసా? అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి బంట్రోతుకి అప్పగిస్తాడు. బంట్రోతు చెరసాలలో వేసేస్తాడు. కాబట్టి నువ్వు ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నావేమో, నీ ఆఫీస్లో ఎవరితోనైనా గొడవైందేమో, ఉద్యోగం చేస్తున్న చోట గొడవైందేమో, వ్యాపారం చేస్తున్న చోట గొడవైందేమో, ఇంట్లో భార్య భర్తల మధ్యనే గొడవలు అవుతున్నాయేమో, మీ అత్తకి మామకి నీకు గొడవలు అవుతున్నాయేమో, నీ ఫ్రెండ్స్తో నీకు గొడవలు ఉన్నాయేమో, నీ స్నేహితులతో నీకు గొడవలు ఉన్నాయేమో. నీ ప్రతివాది ఎవరైనప్పటికీ సరే, వారు నీకు సమీపముగా ఉండగానే వారితో నువ్వు సమాధానపడు. అది నీకు చాలా మంచిది. లేని ఎడల న్యాయాధిపతి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. న్యాయాధిపతి బంట్రోతులకు అప్పగిస్తాడు. బంట్రోతు చెరసాలలో వేసేస్తారు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవ్వరు కూడా అటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు అంటే అందరితో సమాధానంగా ఉండండి. ఈ వాక్యం వింటున్న మీరు ముందుగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యము ఎంతోమందికి ఉపయోగపడుతోంది. ఈరోజు చాలా జీవితాలు సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటంటే మార్గం లేదు. ఏ మార్గం లేదు? ఇదిగో వింటున్న మార్గం లేదు. ఏమిటది? త్రోవలో ఉండగానే సమాధాన పడాలి. తెగిపోకముందే దాన్ని చక్కగా ఉండనివ్వాలి. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి. ఈ మార్గం లేక ఎంతోమంది చిన్న గొడవల వల్ల, చిన్న మనస్పర్ధల వల్ల కుటుంబాలు కూల్చుకుంటున్నవారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, వ్యాపారాలు నష్టపోతున్నాయి, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నారు, కుటుంబాన్ని పోషించలేని స్థితికి వచ్చేస్తున్నారు. కారణం ఏమిటంటే త్రోవలో ఉండగానే సమాధాన పడడం లేదు. సహోదరి సహోదరులారా, నీకు ఎవరితో గొడవ ఉంది? నువ్వెక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ మీద ఎవరికి పగ ఉంది? నీ మీద ఎవరికి కక్ష ఉంది? వారితో వెంటనే సమాధానపడు. నీ తప్పు లేదా? పర్వాలేదు, సారీ చెప్పు. నువ్వేం తప్పు చేయలేదా? అయినా సరే నువ్వే సారీ చెప్పి సమాధానపడు. దేవుడు కోరుకునేది అదే. అది చాలా శ్రేష్టమైనది, అది చాలా మేలైనది. త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో నువ్వు సమాధానపడాలి. అలాగే దేవునితో కూడా నువ్వు సమాధానపడాలి. దేవుడి వాక్యం అంటోంది, ఆయన దొరుకు కాలమున ఆయనను వెతకుడి అని అంటోంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి అని దేవుని వాక్యం అంటోంది. మనుషులతోనే కాదు, నువ్వు దేవునితో మొట్టమొదటిగా సమాధానపడాలి. ఎందుకంటే ఈరోజు దేవుని రాకడ ఇంకా రాలేదు. ఈరోజు నీ కళ్ళ ఎదుట నీకుంది. ఇప్పుడు ఈ క్షణం నీది.
కానీ త్వరలో నీది కాదు. దేవుడు రాబోతున్నాడు. అలా దేవుడు వచ్చినప్పుడు జరగబోయేది ఏమిటో తెలుసా? ఉగ్రత జరుగుతుంది. భూమి మీద ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి. పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారు. దేవుణ్ణి ఎరగని వారు, దేవునికి లోబడని వారు, పాపములు జీవించిన వారు సకలము కూడా ఈ భూమి మీదనే ఉండిపోతాయి. పాపములు జీవించిన వారు, నరకానికి వెళ్ళే వారందరూ ఇక్కడ ఉండిపోతారు. అప్పుడు దేవుని ఉగ్రత ఈ భూమి మీద ఉంటుంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన త్వరలో వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళబోతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. అక్కడేముంటుంది? దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి కీర్తించడం, స్తోత్రాలు చెప్పడం, హల్లెలూయా 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 అని ఆయనని పొగుడుతూ ఉంటాం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండుండదు, వేడుండదు. నెమ్మది, సమాధానము, సంతోషము కలిగినటువంటి జీవితానికి మనం వెళ్ళబోతున్నాం. అయితే వెళ్తే మంచిదే, వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళం? దేవునితో సమాధానం లేకపోతే వెళ్ళం. మరి దేవునితో సమాధానము ఎందుకు ఉండదు? పాపంలో జీవిస్తుంటే ఉండదు. మరి పాపం నుంచి ఎలా విడుదల కలుగుతుంది? ఆయనను వేడుకుంటే విడుదల కలుగుతుంది. ఆయనను వేడుకొని, ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నేను పొరపాటు చేశాను, ఏదో నువ్వు జీవితంలో ఏం చేస్తున్నావో, ఏ తప్పో ఏ పాపమో దాన్ని నువ్వు విడిచిపెట్టు. దేవుణ్ణి వేడుకో, ఆయనతో సమాధానపడు. అప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు నీవు కూడా దేవుడు క్షమించినట్లయితే పరలోకానికి ఎత్తబడతావు. ఆయన ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడి వాక్యం ఏమంటుందో తెలుసా? ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, ఆయనను వేడుకోండి. మీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఎలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. హల్లెలూయా. 12వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, అడగండి. దేవుడు నీకు దొరుకు కాలములో ఆయనను పట్టుకోండి, వెతకండి, మీకు పరలోకం దక్కుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో వెతకండి, పూర్ణ ఆత్మతో వెతకండి. వెతికాం కదా అంటే ఇటు చూసాము, అటు చూసాము, ఇటు చూసాము, వెనక్కి చూసాం, పైకి చూసాం, కిందకు చూసాం, ఎక్కడ కనపడలేదే అని అనుకోకండి. పూర్ణ హృదయముతో వెతకండి, పూర్ణ ఆత్మతో వెతకండి. ఆయన దొరుకుతాడు, తప్పక దొరుకుతాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. పూర్ణ మనస్సుతో వెతకండి, విచారణ చేయండి. ఆయన ఎందుకు దొరకడు? తప్పక దొరుకుతాడు. దొరుకుతానని ఆయనే అంటున్నాడు. మన జీవితంలో ఏమున్నా లేకున్నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము ఉండాలి. నీ జీవితంలో ఏమున్నా లేకున్నా దేవుడు నీతో ఉంటే నీకు సమస్తము ఉన్నట్టే. దేవుడు లేకుండా నీకేమున్నా ఏమీ లేనట్టే. కీర్తనలు 55:15వ వచనంలో ఏముంటుందో తెలుసా?
ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఆపత్కాలంలో ఉన్నావా? మంచి స్థితిలో ఉన్నావా? నీవు అనుకుంటున్నావు నేను మంచి స్థితిలోనే ఉన్నాను అని. నువ్వు మంచి స్థితిలో ఉన్నట్లయితే దానికి గుర్తు ఏమిటి అంటే, నీ హృదయంలో పాపం ఉండకూడదు, నీ తలంపులలో పాపం ఉండకూడదు, నీ క్రియలలో పాపం ఉండకూడదు. అప్పుడు నువ్వు మంచి స్థితిలోనే ఉన్నట్టు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ, నీ దేవుడు నీకు తోడుగా ఉండి వాక్యానుసారమైన జీవితం నీకున్నట్లయితే నీవు మంచి స్థితిలో ఉన్నట్లే. కానీ చెడ్డ తలంపులు, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి క్రియలు, పాపిష్టి చేష్టాలు నువ్వు చేస్తూ ఉన్నట్టయితే నువ్వు మంచి స్థితిలో లేవు. మరి నువ్వు ఎక్కడున్నావు? ఆపత్కాలంలో ఉన్నావు. నీ కళ్ళ ముందు ఎటువంటి ఆపద లేకపోయి ఉండొచ్చు, కానీ నీ తలంపులు బాగలేవు కాబట్టి, నీ క్రియలు బాగలేవు కాబట్టి, నీ మనస్తత్వం బాగలేదు కాబట్టి నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు. ఎందుకంటే నీకు ఇంకా రక్షణ దొరకలా. నువ్వు రక్షణ లేకుండా జీవిస్తున్నావు. మరి రక్షణ తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయొచ్చా అండి? పాపాలు చేయొచ్చా? పాపాలు చేయటానికే రక్షణ తీసుకునేది? పాపిష్టి చేష్టలు చేయటానికే రక్షణ తీసుకునేది? పాపాలకి దూరం కావడానికి రక్షణ తీసుకోవాలి. పాపంలో ఉంటే రక్షణ ఎక్కడుంది? పాపంలో ఉన్నవాడికి రక్షణ ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? దొరకదో. పాపములో ఉండొద్దో. పాపములో ఉండకుండా ఉంటే నీకు రక్షణ ఉన్నట్టే. నువ్వు యేసు రక్తంలో కడగబడితే నీకు రక్షణ ఉన్నట్టే. దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను అంటున్నాడు దేవుడు. రోగముతో ఉన్నవారు కొంతమంది ఈ వాక్యం వింటున్నారు. శ్రమల్లో ఉన్నవారు కొంతమంది ఈ వాక్యం వింటున్నారు. బంధకాల్లో బంధించబడి ఆపత్కాల పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు కొంతమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆపద ఎటువంటిదైనా సరే, నీ అవసరం ఎటువంటిదైనా సరే, నిన్ను ఆపదలో నుంచి విడిపించగలిగిన దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమందు నన్ను గూర్చి మొర్రపెట్టుము అంటున్నాడు. నీకు ఆయనే మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అలక్ష్యంగా ఉండకుండా ప్రార్థన చేయి. ప్రభువా, ఈ ఆపద నుండి నన్ను విడిపించు. ప్రభువా, ఈ ప్రమాదం నుండి నన్ను విడిపించు. ప్రభువా, ఇటువంటి స్థితి నుంచి నన్ను విడిపించు. ఈ కరువు నుండి విడిపించు, ఈ రోగము నుండి విడిపించు, ఈ శ్రమ నుండి విడిపించు, ఈ దుఃఖము నుండి విడిపించు, ఈ బంధకము నుండి విడిపించు అని నువ్వు ప్రభువుకు ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు నీకు దొరుకుతాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయనని ఘనపరుస్తావు. మరి నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఆయనను వెతుకుతారా? నీ ప్రతివాదితో సమాధాన పడతారా? ప్రతివాదితో సమాధాన పడితేనే ఆయన నీకు దొరుకుతాడు. ప్రతివాదితో సమాధాన పడకపోతే ఆయన నీతో సమాధాన పడలేడు. మీరు క్షమిస్తే క్షమించబడతారు. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తారు అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మీరు అందరితో సమాధానంగా ఉండండి. అప్పుడు మీకు దేవుడు దొరుకుతాడు. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం వింటున్న వారిలో నిజంగా ఆపత్కాలంలో ఉన్నవారు ఉన్నారు ప్రభువా. ఆపదలో ఉన్నారు. వారిని ఆ ఆపద నుండి విడిపించండి అయ్యా. రోగం నుండి విడిపించండి అయ్యా. అటువంటి పరిస్థితి నుండి విడిపించండి నాయన. ప్రభువా, శత్రు భయం నుండి విడిపించండి, భీతి నుండి విడిపించండి, ఆ పరిస్థితుల నుండి విడిపించండి నాయన. బంధకాల నుండి విడిపించండి అయ్యా. ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపించి నాయన నీ కృప వారి మీద కుమ్మరించండి నాయన. తండ్రి, ప్రతివాదితో సమాధాన పడితేనే నాయన నువ్వు దొరుకుతావు. కాబట్టి నాయన ప్రతివాదితో సమాధాన పడాలి, అలాగే ఆపత్కాలమున నిన్ను వెతకాలి. తండ్రి, ఈ రెండు తప్పక చేస్తూ నీ దీవెన ఆశీర్వాదాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, వారి కుటుంబము తప్పక పొందుకోవాలి నాయన. అంతేకాకుండా ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారిలో నాయన ఎంతోమంది ఈ దీన పరిచర్యను మంచి మనసుతో బలపరుస్తున్నారయ్యా. వారిని దీవించు, వారిని ఆశీర్వదించు నాయన. మా మందిరానికి ఒక సొంత స్థలము హైదరాబాదులో కావాలి నాయన. దయచేయండి నాయన, ఒక స్థలము దయచేయండి నాయన. ఒక స్థలం ఇచ్చి నీ సేవను గొప్పగా జరిగించుకోండి తండ్రి. అలాగే పల్లెటూరులో ఒక మందిరం కడితే అక్కడ సువార్త అందని ప్రజలున్నారు.
వారు నాయన నిన్ను తెలుసుకుంటారు, వారి కుటుంబాలు రక్షించబడతాయి. అక్కడ వారందరూ కూడా నిన్ను వెతుకుతారు, నిన్ను తెలుసుకుంటారు ప్రభువా. తండ్రి, ఈ మా అవసరాలను నీ నామంలో తీర్చండి. ఈ పరిచర్యను బలపరుస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఈ వాక్యము ప్రతిదినము నమ్మకంగా వింటూ విశ్వాసంలో బలపడుతున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని, దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన ఈ రోజంతా మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.